వీకేకే న్యూస్ కి స్వాగతం. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన. సకాలంలో ప్రజలకు అందుబాటులో లేని సచివాలయ సిబ్బంది. వివరాల్లోకి వెళ్తే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు మండలం కర్తనపర్తి గ్రామ పంచాయతీ సచివాలయ సిబ్బంది తీరు 6 నెలలుగా నవ్వుల పాలవుతోంది. పంచాయతీ కేంద్రంలోని సచివాలయంలో ఉన్న సిబ్బంది విధులకు హాజరై ప్రజలను నానా ఇక్కట్లు పెడుతున్నారు. రోజుకొకరు చొప్పున అటెండెన్స్ లో సంతకం పెట్టి మిగిలిన వారికి సెలవులు ఎవరికి వారు మంజూరు చేసుకుంటున్నారు. మండల అభివృద్ధి అధికారి ఎంపీడీఓ సైతం ఇన్ఛార్జ్ పాలన కొనసాగుతూ ఉండటంతో ఇక్కడ గ్రామ సచివాలయ సిబ్బంది ఆడిందే ఆట పాడిందే పాటగా తయారైంది. జనన మరణ ధృవీకరణ పత్రాలు, కుల ఆదాయ సర్టిఫికెట్లు, ఇతర సమస్యలపై సచివాలయానికి వస్తున్న ప్రజలు ఇక్కడ సిబ్బంది లేకపోవడంతో వెనుదిరుగుతున్నారు. ఇదేమిటని ప్రశ్నించడానికి సైతం ఉన్నతాధికారులు ఉలుకు పలుకు లేకుండా తయారయ్యారు. ఉన్నతాధికారుల చొరవ తీసుకునే ఇక్కడ సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మండల అభివృద్ధి అధికారి కానీ ఏఓకి కానీ ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని గ్రామస్తులంతా నిర్ణయించారు. తమ గ్రామ పంచాయతీ సచివాలయ సిబ్బంది పనితీరు మార్చుకునేలా కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు కరణం కిష్టప్ప డిమాండ్ చేశారు. గాలి ధనంజయ, ఇది సచివాలయం ఎన్ఆర్ చెప్పినా కూడా వాళ్ళు ఎవరు ఇటుకి రావటం లేదు. అందువలన ఎమ్మెల్యే సార్ గారికి కలెక్టర్ సార్ గారికి వాళ్ళని వెంటనే గురించి చర్యలు తీసుకుంటారని మరీ ఆశిస్తున్నాను. వాళ్ళ మీద బిరిగప్పుడు ఇది చర్యలు తీసుకొని చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. గ్రామ ప్రజల తరఫున మాట్లాడుతున్నాము. మాకు గత 6 నెలలుగా సచివాలయ సిబ్బంది అసలు రావడం లేదు. ఇక్కడ మొత్తం 8 మందో 9 మందో స్టాఫ్ ఉంటే ఇంతవరకు ఒకరిద్దరు మినహా ఏ ఒక్క రోజు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అంతా మొత్తం రావడం లేదు. ఎన్నిసార్లు ఎంపీడీఓ గారు అయితే, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ గారికి అయితేనేమి, కంబదూరు ఏఓ సార్కి అయితేనేమి గత 3 నెలల 4 నెలల నుంచి నేను డైరెక్ట్ పోయి స్వయాన కంప్లైంట్ చేసినా కూడా అదిగో చూస్తాం ఇదిగో చేస్తామని ఉన్నారు. కానీ చేసిందిలే చూసిందిలే వచ్చిందిలే. గత బర్త్ సర్టిఫికేట్లు, డెత్ సర్టిఫికేట్లు, పిల్లలు ఇవన్నీ సర్టిఫికేట్లు కావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని వెంటనే జిల్లా కలెక్టర్ గారు అయితేనేమి, పై అధికారులు అయితే స్పందించి వెంటనే వీళ్ళని చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను.